వాళ్ళు చెప్పుకుంటారులే, ఎవరి డప్పు వాళ్ళు వేసుకోకపోతే ఎట్టా. రాజధాని ఇంప్రూవ్మెంట్ చేస్తారా? ముందు 2 ఇయర్స్ అయిపోయింది. ఆయన అప్పుడు కూడా చెప్పాడు అమరావతి ఉంటుంది, కర్నూలు ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది అని చెప్పాడు. జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్గా జరగాల్సింది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. అది జరుగుంటే చాలా వరకు సమస్యలు ఉండిండేవి కాదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి నమ్మకం ఉంది. ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి. రాజధాని పనులు అందరికీ రాజధానితో లింక్ ఉండదు ప్రస్తుతానికి. ఆయన కాదని ఈయన చేసేప్పుడు ఆయన కంటే ఎక్కువగా చేయాలి. అసెంబ్లీ సమావేశం వంటి వాటిపైన చర్చలు తీసుకొని వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. చర్చలు అంటే ఇప్పుడు మనకి జరగాల్సింది ఏముంది? రాజధాని ఇంప్రూవ్మెంట్ చేస్తారా? ఖచ్చితంగా ఇంప్రూవ్మెంటేషన్ ఉండాలి. అమరావతి రాజధాని కోసం చట్టబద్ధత తీసుకొని వస్తాము అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మరి అది జరగాలి కదా. మనకి ముందు 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్లో మనకి జరగాలి కదా. అసలుకి జగన్ గారు కూడా వెళ్తారంటారా, కష్టం అంటారా? ఆయన వెళ్తాడో వెళ్ళడో అనేది మనకు ఇది లేదు. ఆయన ఇష్టం అది. వెళ్తాడా వెళ్ళడా అనేది మనం వెళ్ళాలి అని మనం కోరుకుంటే వెళ్ళే పరిస్థితులు ఎవరు లేరు ఇక్కడ. అంటే జగన్ గారు రాజధాని అమరావతి అనే దానికి సానుకూలంగానే స్పందిస్తారంటారా? ఆయన ఫస్ట్ చెప్పాడు సానుకూలంగా అంటాడు. దీన్ని కూడా ఉంచుతానన్నాడు. ఆయన పూర్తిగా తీసేస్తానని చెప్పలా. అంటే ఇంతకుముందు కూడా 3 రాజధానులు మూడు రాజధానులు చెప్పాడు. అమరావతి ఉంటుందని చెప్పాడు. ఆయన అప్పుడు కూడా చెప్పాడు అమరావతి ఉంటుంది, కర్నూలు ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది అని చెప్పాడు. అంటే ఇప్పుడు అమరావతి అనేది కూడా అభివృద్ధి దిశగానే వెళ్తుందంటారా? ఏమో మరి నేను అటు పక్కకి వెళ్ళలేదండి. అమరావతి వైపుకి వెళ్ళలేదు. చాలామంది అంటున్నారు గోతులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి అంటున్నారు. అటు నుండి వచ్చేవాళ్ళు. నేనైతే చూడలేదు. మేము కంపెనీలు తీసుకొని వస్తున్నాం, పెట్టుబడులు తెస్తున్నాం. మన కంపెనీలు అన్నీ వెళ్ళిపోయినాయి. దానికి పరిస్థితి ఏంటి? కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు అందరూ చూశారు వెళ్ళిపోయినాయి కంపెనీలన్నీ. మరి మీరు తీసుకొచ్చిన కంపెనీలు 99 పైసలకి భూములు ఇవ్వడం తప్పు. ఆయన ఎవరో విజ్ఞ వాళ్ళు కాలేజీకి ఇవ్వడం కూడా తప్పే. వాళ్ళు సొంత భూములతో కొనుక్కోవాలి, పెట్టుకోవాలి. ప్రభుత్వానికి పెడితే నువ్వు ఫీజులు లేకుండా నువ్వు చూసి పాఠాలు చెప్పట్లేదు కదా. లక్షల ఫీజులు తీసుకునేవాడికి దానం చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలు జగన్ గారు ఆ రోజు పెట్టిన ఇదే ఉన్నాయి కానీ ఇప్పుడేం కొత్తగా మాకేం కనబడలేదు. కాకపోతే వీళ్ళు భూములు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పర్సంటేజీల కోసం దేనికి ఇస్తున్నారు? 99 పైసలకి ఇస్తున్నారు. అది బ్యాడ్. అంటే జగన్ గారు లాగా మేమైతే ఏది కూడా దోచుకోవట్లేదు అంటే ఆయన ఏం దోచుకున్నాడు చెప్పమనండి. ఎవడ సొమ్ము దోచుకున్నాడు? అంటే అందరికీ పంచి పెడతా ఉన్నాం, రైతులకు న్యాయం చేస్తాం. ఎక్కడ రైతులు ఎవడు సగం మంది మోడీ గారు డబ్బులు పడి అంటున్నారు. రైతుల్ని ఇప్పుడు నేను మామూలుగా ఎంప్లాయీని ఎవరన్నా రైతుల్ని పలకరిస్తే ఆయన మోడీ గారు డబ్బులే పడినాయండి, గవర్నమెంట్ డబ్బులు పడలేదండి అని చెప్తారు. చాలామంది నేను అడిగా ఏం పెట్టారు ఏమి ఇచ్చారో చెప్పండి. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పథకానికి చాలా మనకి బ్యాడ్గా అనిపిస్తుంది. అమ్మఒడి సగం మంది పడిని అంటున్నారు, సగం మంది పడలేదు అన్నారు. అమ్మఒడి అందరికి ఇస్తానన్నాడు. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను. ఇవ్వలేదు అంటున్నాడు. ఇవ్వలేదని పిల్లలే చెప్తున్నారు. మొన్న బస్సులో పాప కలిసింది. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అప్లికేషన్ పెడితే ఈ రోజు వరకు నాకేమి రాలేదండి. నేను ఫైనల్ ఇయర్కి వచ్చానని చెప్పింది. డిగ్రీ పల్ల డబ్బులు పడినట్టే కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళు అంటే మనకి ఎప్పుడో ఎవరినో కలుస్తాం. అందరినీ కలిసే టైం మనకు ఉండదు. అలా 10 మందితో చెప్తే 10 మంది 10 రకాలుగా చెప్తారు. అది చాలా బ్యాడ్. ఏ అంశాలపైన చర్చలు జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? ఏముంది, ఇంకొన్ని రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి రూరల్లో. బందర్లో షిప్ యార్డ్ అది దాని గురించి ఉంది. అమరావతిలో ఇంకా డెవలప్మెంట్స్ జరగాల్సినవి ఉన్నాయి. కొంచెం ఇంకా చిన్న చితక సమస్యలు అయితే ఉంటాయి కదా, ఎప్పటికీ క్లియర్ అవని. అంటే అమరావతి రాజధాని విషయంలో కూడా చట్టబద్ధత తీసుకొని వస్తాము అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అవును, అది జరుగుతుంది. జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్గా జరగాల్సింది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. అది జరుగుంటే చాలా వరకు సమస్యలు ఉండిండేవి కాదు. ఇప్పుడు జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి నమ్మకం ఉంది. జగన్ గారు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? అది జరగని పని. ఎందుకని అంటారు? పారిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? జగన్మోహన్ రెడ్డి నమ్మకే కదండి ప్రభుత్వం మారింది. అంటే ఇప్పుడు అమరావతి రాజధానికి సానుకూలంగానే స్పందిస్తారంటారా? అసలు ఆయన ఎట్లా ఆలోచిస్తాడో ఆయనకే తెలియాలి. మరి ఇంకా ఆయన అంతే, ఏ ఎండగా గొండుకు పట్టాలిగా తప్పదు. జనాలు ఏంది కోరుకుంటే మరి వాళ్ళు కూడా అదే కోరుకోవాలిగా. అలా కోరుకోలేదు కాబట్టే ప్రభుత్వం మారింది. బాగుంది.
అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సూపర్ 6 హామీలను నెరవేర్చాము అంటున్నారు. నెరవేర్చారా? దాని గురించి అంత క్లియర్గా లేదు కానీ మేమైతే ఈ ప్రభుత్వం కోసం ఎదురు చూసాం. అంటే గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది అంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? 5 ఏళ్ళ గురించి అసలు ఎవరిని అడగక్కర్లా, అందరూ చెప్తారు. దీనికోసం ఈ ప్రభుత్వం కోసం వెయిట్ చేసామంటే అది బాగాలేదనేగా. అంటే రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి, మొదలవబోతున్నాయి. ఏ కూటమి ప్రభుత్వం? నాకేం అసలు అంటే ఎందుకంటే ఎవరికోసం ఉపయోగపడుతుంది అసలు? పలానా వాళ్ళకి ఉపయోగపడుతుందని వాళ్ళకి ఇస్తున్నారు, నలుగురికి ఎగబడుతున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా అందరికీ ఇవ్వాలి, వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి. అంటే సూపర్ 6 హామీలు ఇచ్చాము, సూపర్ 6 హామీలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి అంటున్నారు కదా. వాళ్ళు చెప్పుకుంటారులే, ఎవరు డప్పు వాళ్ళు వేసుకోకపోతే ఎట్టా. అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం అంటున్నారు. అన్నీ వెయ్యాలిగా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే, ఖజానాలో డబ్బులు లేనప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అంటే రోడ్ల వరకు చేస్తారు. రోడ్లు అభివృద్ధి చేస్తున్నాము, అమరావతి పూర్తి చేస్తాము, పోలవరం కంప్లీట్ చేస్తాము. ఇవన్నీ ఉట్టి మాటలే నాన్న. రేపు అసెంబ్లీ సమావేశం ఏ అంశాలపైన మాట్లాడితే బాగుంటుంది? అవన్నీ వద్దులే. ఎందుకనంటే ఎక్కారు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఇంకేమి అభివృద్ధి అయితే కొన్ని గ్రామాల్లో జరగట్లా. ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి. రాజధాని పనులు అందరికీ రాజధానితో లింక్ ఉండదు ప్రస్తుతానికి. కాకపోతే ఆయన ఈయన విమర్శించాలి, ఆయన విమర్శించాలి కాబట్టి ఇద్దరు అప్పులు చేస్తున్నారు అనుకుంటున్నారు. అప్పులు చేయకుండా చేసే పరిస్థితి ఇద్దరి దగ్గర లేదు. జగన్ గారి పాలన కూడా బాగా చేశాడు. ఆయన తప్పది, ఆయన కాదని ఈయన చేసేటప్పుడు ఆయన కంటే ఎక్కువగా చేయాలి వీళ్ళు. ఇచ్చిన 2-3 హామీల గ్యాస్ బండ్లు ఏదో ఇచ్చారు, హామీల్లోనే ఫ్రీ బస్సు అయ్యే తప్ప జనాలకి ఇంకా వాళ్ళు అనుకుంటారు అవన్నీ కావని తెలియదు ఏముంది. ఇప్పుడు నేను డాక్టర్ని అనుకో, డాక్టర్గా నేను గొప్పలు చెప్పుకుంటాను, అలాగే మంత్రులు గొప్పలు చెప్పుకుంటారు అంతే తప్ప ఇప్పుడు ప్రజలకు తెలిసిద్ది వేసింది వేయింది అనేది అంతవరకు. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అయితే కొన్ని రోడ్లు నా ఎయిట్లా ఎక్కడో వేస్తున్నారు, ఇప్పుడు కొన్ని చోట్ల వేస్తున్నారు, కొన్ని చోట్ల ఎయిట్లా.